హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ. కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి యూస్ చేసే పిల్స్ అంటాం. అంటే కొంతమందికి డేట్లు కూడా సరిగ్గా రాకపోతే పెడుతూ ఉంటారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఒక డాక్టర్ ఇవి ఏమైనా రాసిస్తే అవి వాడాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటే కాంట్రాసెప్టివ్ పిల్స్, ఈ ఓసి పిల్స్ అనేది వాడడం వల్ల ఎవరికి ఇస్తారు ఇవి? యాక్చువల్గా ఫస్ట్ ఏంటి అంటే నీటి బుడగలో ఉన్న సమస్య వాళ్ళకి, లేదంటే హార్మోన్స్ సరిగ్గా లేకపోతే థైరాయిడ్ హార్మోన్స్, ప్రోలాక్టిన్ హార్మోన్స్ అవి సరిగ్గా విడుదల కాకపోతే డేట్లు అనేది కొంతమందికి రావు. అలా డేట్లు సరిగ్గా రానప్పుడు 20 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కూడా డేట్లు సరిగ్గా రాకపోతే డేట్లు కరెక్ట్గా రావడానికి పెడతామన్నమాట. సో ఈ ట్యాబ్లెట్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ఈ డేట్లు సరిగ్గా రాకపోవడం వల్ల, ఇంకొకటి కొంతమందికి పిల్లలు పుట్టకుండా అంటే వాళ్ళు కాంట్రసెప్షన్ని ఫాలో అవ్వడానికి, పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడడానికి వాళ్ళకి, తర్వాత ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇర్రెగ్యులర్గా రాకుండా పీరియడ్స్ అనేది కరెక్ట్గా మనం అనుకున్న టైంకి పీరియడ్ వచ్చి వాళ్ళకి ఇంజెక్షన్స్ లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి హెల్ప్ చేయడానికని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫస్ట్ కేసులలో ఇప్పుడు డేట్లు సరిగ్గా రావడం లేదు అన్న వాళ్ళకి ఓసి పిల్స్ అనేది అడ్వైస్ చేస్తే ఏమవుతుంది అంటే 21 రోజులు ట్యాబ్లెట్లు వేసుకున్నాక మళ్ళీ ట్యాబ్లెట్లు అయిపోయినాక డేట్లు అనేది వస్తాయి. సో ఆ డేట్లు వచ్చినాక వాళ్ళల్లో హార్మోన్స్ అనేది కొంచెము కంట్రోల్ చేసుకుంటూ వస్తామన్నమాట. అలా వచ్చింది కనీసం ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే నెల వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి స్కాన్ చూసుకొని ఏమన్నా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా అంటే వేరే సిస్ట్లు అట్లాంటివి ఏమైనా పెరుగుతున్నాయా అండాశయాలలో అని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ట్యాబ్లెట్లు ఇప్పించుకోవాలి. ఒకేసారిగా 3 నెలలు ఇప్పించుకోకూడదు, అదొకటి. తర్వాత వీళ్ళల్లో 3-4 నెలల కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఈ 3-4 నెలలు వాళ్ళు ఏం చేయాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ అంటే బయట ఆహారము, నూనె పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ ప్రోటీన్ అనేది తీసుకోవాలంటే శనగలు, తర్వాత చికెన్, ఎగ్, ఇంకా తర్వాత ఫిష్, ఇంకా ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి, పన్నీర్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనలో ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు కొంచెం మనకి ఈ పీరియడ్స్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యి ఇవన్నీ కలిసి కట్టుగా మనకి పీరియడ్లు సరిగ్గా రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది పెళ్ళి కాని వాళ్ళకి యూజువల్గా అడ్వైస్ చేస్తూ ఉంటారు. అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళే ఎప్పుడైనా కానీ ఓసి పిల్స్ అనేది యూస్ చేయాలి. ఆ తర్వాత పెళ్ళైనాక ఓసి పిల్స్ యూస్ చేస్తే వాళ్ళు 3 నెలల కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇంకా డేట్లు సరిగ్గా రావడం లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంది, డేట్ రావడం లేదు. సో వాళ్ళు 6 నెలలు 7 నెలలు, ఒక్కొక్కసారి ఒక డాక్టర్ దగ్గర 3 నెలలు వాడతారు, ఇంకో డాక్టర్ దగ్గర 3 నెలలు వాడతారు, అట్లా 6-7 నెలలు అయిపోతుంది అనమాట. అలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఈ ఓసి పిల్స్ అనేది యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది అంటే అండాశయాల్లో అండాలు పెరిగేది ఏదైతే ఉంటుందో అది దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత శరీరంలో అంటే ఆ గర్భాశయంలో రిలీజ్ అయ్యే కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట. అవి కూడా రిలీజ్ కాకుండా అంటే ఒకవేళ రిలీజ్ అయినా తిక్కగా రిలీజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొకటి చూస్తే ప్రెగ్నెన్సీకి కరెక్ట్గా డేట్లు కరెక్ట్గా వస్తూ దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ మేము ఏమైనా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసే ముందర పెడుతూ ఉంటాం. సో అవైతే కంట్రోల్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. అయితే వీటిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కంబైన్డ్ ఓసి పిల్స్. వీళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ని తగ్గిస్తామన్నమాట. అంటే అండాశయాల్లో అండాలు ఎక్కువ విడుదల కాకుండా ఉండేటట్టు చేస్తాము. దాంతోపాటు కరెక్ట్గా డేట్ రావడానికి పెడతామన్నమాట. ఇవి కనీసం 3 నెలలే వాడాలి, అంతకంటే ఎక్కువ వాడకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటాం. వీళ్ళు కాంట్రాసెప్షన్స్ యూస్ చేసే వాళ్ళకి అంటే పిల్లలు పుట్టినాక తల్లిపాలు తాగే తల్లికి తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఇది ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. ఇది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది అడ్వైస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకవేళ భార్యాభర్తలు కలిసినా కానీ శరీరంలో
రిలీజ్ అయ్యే ప్రక్రియలు థిక్గా రిలీజ్ అవుతాయి అన్నమాట. అట్లా రిలీజ్ అయినప్పుడు ఆ కణాలు అనేది అక్కడికక్కడికే ఆగిపోతాయి అన్నమాట, పై వరకు స్విమ్ చేయవు. సో అప్పుడు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తాం. ఇవి మ్యాక్సిమం ఒక 6 నెలల లోపలనే స్టాప్ చేసేసేయాలి. ఆ తర్వాత ఎక్కువ యూస్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్స్ అంటారు. అంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు పెళ్ళి అయినాక ప్రెగ్నెన్సీ వద్దు మాకు, వెంటనే మాకు అంటే ఇప్పుడే పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, వెంటనే వద్దు అని అనుకున్న వాళ్ళు ఎమర్జెన్సీగా పిల్స్ యూస్ చేస్తారు. అలా యూస్ చేసినప్పుడు అవి 2-3 సార్ల కంటే యూస్ చేస్తారు. అంతకంటే ఎక్కువ యూస్ చేశారనుకోండి, వాళ్ళల్లో ఓవ్యులేషన్ అనేది తగ్గిపోతుంది. అట్లా ఓవ్యులేషన్ తగ్గిపోయిన ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలు రావన్నమాట. సో ఏదైనా కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనము యూస్ చేయాలి. థ్యాంక్ యూ.